సంవత్సరం సంక్రాంతి పండుగను అందరూ బాగా ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నాను. ఎలా అయితే గాలిపటాలు, కోడి పందాలు లేకుండా సంక్రాంతి పండుగ పూర్తవుదో, అలాగే కొత్త సినిమా చూడకుండా సంక్రాంతి పండుగ అనేది కంప్లీట్ అవుతుంది. చెప్పాలంటే కొత్త సినిమాలు చూడటం అనేది సంక్రాంతిలో ఒక ట్రెడిషన్ గా మారిపోయింది. తరతరాలుగా వస్తున్న ఈ ట్రెడిషన్ ని మన టాలీవుడ్ హీరోస్ ఇంకా డైరెక్టర్లు బాగా క్యాచ్ చేసుకుంటున్నారు. సంవత్సరం అంతా కష్టపడి కింద మీద పడి మరి ఎలాగోలాగా సంక్రాంతికి అయితే సినిమాని రిలీజ్ చేసేస్తున్నారు. నరసింహనాయుడు మునగరాజు దేవిపుత్రుడు రిలీజ్. నరసింహనాయుడుకి మంచి టాకే వచ్చిన సంక్రాంతి విన్నర్ అయితే రిలీజ్ అయింది. కలెక్షన్స్ లో కూడా టాప్ లో ఉంది. ఇక చిరంజీవి గారి మునగరాజు గురించి మాట్లాడితే ఒక న్యూ కాన్సెప్ట్ తో రిలీజ్ అయింది. ఆడియన్స్ అంత ఆకట్టుకోలేదు. దేవిపుత్రుడు కూడా ఆకట్టుకోలేదు. కానీ సంక్రాంతి విన్నర్ గా అయితే నరసింహనాయుడు టాప్ లో నిలిచింది. కలెక్షన్స్ లో కూడా టాప్ లో నిలిచింది. మెయిన్ గా ఎంత పెద్ద హిట్ అవడానికి ఆ ట్రైన్ సీన్ ఒక్కటి చెప్పుకుంటే చాలు. ఇక మనం 2002లోకి వెళ్తే నువ్వు లేక నేను లేను అనేది సంక్రాంతి విన్నర్ అయితే నిలిచింది. ఈ మూవీలో యంగ్ బాయ్ రాజ్ తరుణ్ ఇంకా నటించారు. ఒక మాస్ క్లాస్ లేకుండా ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ గా రిలీజ్ అయ్యి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ మూవీకి అయితే పోటీగా సీమసేన టక్కర్ దొంగ అయితే రిలీజ్ అయింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ టక్కర్ దొంగ అయితే ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీగా అయితే రిలీజ్ అయింది కౌబాయ్ కాన్సెప్ట్ లో. అందుకే ఈ సినిమా ఎవరికి అంత అర్థం కాలేదు. యావరేజ్ గా నిలిచింది. ఇక సేమ్ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మెయిన్ కాన్సెప్ట్ తో రిలీజ్ అయ్యి ఆడియన్స్ అసలు 2003కి ఎవడే అతగాడు పెళ్ళం ఊరెళ్తే ఈ అబ్బాయి చాలా మంచివాడు ఒక్కడు. ఇందులో అయితే ఏది పెద్ద హిట్ అయిందో నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. శంకర్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా నటించిన మూవీయే సంక్రాంతి విన్నర్ నిలిచింది. అప్పుడు దాకా సరైన హిట్ లేకుండా ఉన్న మహేష్ బాబుకి అయితే టర్న్ తిప్పించింది భయ్య ఒక్కడు మూవీ. ఆ సంక్రాంతి కల్లా టాప్ కలెక్షన్ పెట్టింది. ఇక 2004లో అయితే వర్షం, ఆంధ్రవాల, అంజి, లక్ష్మీ నరసింహ. సంక్రాంతికి అయితే ఆంధ్రవాళ్ళని పక్కన పెడితే మిగిలిన 3 సినిమాలకి మంచి టాక్ వచ్చింది. కానీ ఈ సంక్రాంతికి మాత్రం వర్షం మూవీ అయితే నిలిచింది. వర్షం మూవీ ఒక మాస్ క్లాస్ అని ఏ తేడా లేకుండా ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అప్పుడు దాకా ప్రభాస్ అన్నకు ఒక్క హిట్ కూడా లేని దానికి ఈ మూవీతో ప్రభాస్ అన్న కెరియర్నే తిప్పించింది. ఇంకా 2005 ఈ సంక్రాంతికి అయితే నువ్వు వస్తానంటాను నేను వద్దంటాను అనే మూవీ సంక్రాంతి హిట్ అయింది. ఆపోజిట్గా నా అల్లుడు, ధన, ఫైజీ కానీ ఇవన్నీ అంత బాగోలేదు భయ్య. ఇద్దరు నటించిన నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనేది ఎంటర్టైన్మెంట్గా మాస్ క్లాస్ అని తేడా లేకుండా ఎంటర్టైన్మెంట్గా రిలీజ్ అయ్యి సంక్రాంతి విన్నర్ అయింది. 2006 ఈ సంక్రాంతికి స్టైల్, లక్ష్మి, దేవదాసు, చుక్కల్లో చంద్రుడు ఈ మూవీస్ అన్నీ బాగున్నాయి. చుక్కల్లో చంద్రుడు అనే మూవీయే ఒక్కడు సిద్ధార్థ్ నటించిన మూవీయే బాగలేదు. కానీ రాఘవ లారెన్స్ నటించిన స్టైలు, వెంకటేష్ గారు నటించిన లక్ష్మి అయితే బ్లాక్ బస్టర్ అయింది అప్పుడులో సంక్రాంతికి అయితే. రామ్ పోతినేని డెబ్యూ మూవీ అయిన దేవదాసు ఇవన్నీ బాగున్నాయి కానీ సంక్రాంతికి అయితే 3 చాలా బాగున్నాయి భయ్య. ఈ 3 చాలా బాగున్నాయి, పెద్ద హిట్ అయ్యాయి భయ్య, బ్లాక్ బస్టర్స్ కూడా అయింది. ఈ సంక్రాంతికి అయితే ఈ 3 హిట్ అయింది. 2006కి 3 సంక్రాంతి హిట్. 2007కి వెళ్తే దేశముద్రుడు, యోగి, బ్రహ్మ అనే మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఈ 3 బాగానే ఉన్న దేశముద్రుడు మూవీ సంక్రాంతి హిట్ అయితే రిలీజ్ అయింది. అప్పుడు కలెక్షన్స్ లో కూడా టాప్ లో నిలిచింది. మదర్ సెంటిమెంట్ తో రిలీజ్ అయిన యోగి మూవీ బాగుంది కానీ దేశముద్రుడు అయితే సంక్రాంతి హిట్ అయితే నిలిచింది. 2008 ఆ సంక్రాంతికి అయితే కృష్ణ మూవీ అయితే సంక్రాంతి హిట్ అయితే అయ్యింది. మూవీ కూడా ఓల్డ్ స్టోరీ కానీ వివి వినాయక్ గారి టేకింగ్, రవితేజ అన్న ఎనర్జీ కానీ, చక్రి గారి సాంగ్స్, బీజియం కానీ హిట్ అయిపోయాయి. దీంతో కృష్ణ పోటీకి ఎదురుగా అలీ గారు నటించిన ఒక్క మగాడు, సుమంత్ నటించిన పౌరుడు మూవీ అయితే రిలీజ్ అయింది. పౌరుడు మూవీ పర్లేదు, యావరేజ్ గానే ఉంది. ఒక్క మగాడు గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 2009కి అయితే అరుంధతి, మస్కా మూవీస్ అయితే రిలీజ్ అయింది. అనుష్క గారు నటించిన అరుంధతి, రామ్ పోతినేని నటించిన మస్కా మూవీ అయితే రిలీజ్ అయింది. అరుంధతి మూవీకి అయితే అనుష్క గారు 3 సంవత్సరాలు ప్రాణం పెట్టేశారు భయ్య ఈ మూవీ కోసం. ఈ మూవీ హర్రర్ కాన్సెప్ట్ తో వచ్చిన సంక్రాంతి హిట్ చేశారు భయ్య మన ఆడియన్స్. ఇక 2010లో అదుర్స్, ఓం శాంతి, శంభో శివ శంభో, నమో వెంకటేశ అయితే రిలీజ్ అయింది. ఇవన్నీ బాగుంది. శంభో శివ శంభో, నమో వెంకటేశ అన్ని బాగున్నా ఆ సంక్రాంతికి అయితే ఎన్టీఆర్ నటించిన డ్యూయల్ రోల్లో అదుర్స్ అయితే సంక్రాంతి హిట్ గా నిలిచింది. 2011 సంక్రాంతికి అయితే మిరపకాయ మూవీ అయితే టాప్ లో అయితే నిలిచింది కలెక్షన్స్ లో కూడా. మూవీకి పోటీగా సుమంత్ గారు నటించిన గోల్కొండ హై స్కూల్ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా బాగుంది కానీ చిన్న సినిమా అవ్వడంతో ఈ మూవీ అయితే అంత ఆడలేదు. బాలయ్య గారు నటించిన పరమవీర చక్ర, ఇద్దరు నటించిన ఒక రాజు,
రెండు సినిమాలు అయితే డిజాస్టర్ అయింది. 2012 అది మహేష్ బాబు గారు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన బిజినెస్ మ్యాన్ అయితే అంత హిట్ అయింది భయ్య. అంత హిట్ కూడా అయింది. మహేష్ బాబు గారు ఒక యాంటీ బాయ్లు అయితే ఇరగదీశారు భయ్య. బిజినెస్ మ్యాన్ అయితే ఆ సంక్రాంతికి అయితే బిజినెస్ మ్యాన్ సంక్రాంతి హిట్ గా నిలిచింది. ఈ మూవీ పోటీగా వెంకటేష్ నటించిన బాడీ గార్డ్, నందమూరి జానకిరామ్ నటించిన నందీశ్వరుడు అయితే ఆడియన్స్ అంత ఆటుకోట. 2013 అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అయితే సంక్రాంతి విన్నర్ గా అయితే నిలిచింది. ఈ మూవీలో అయితే వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు అయితే నటించారు. మూవీకి పోటీగా అయితే నాయక్ మూవీ రిలీజ్ అయింది. ఈ సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అయింది. రామ్ చరణ్ నటించిన నాయక్ కూడా బాగుంది కానీ అప్పుడులో నాయక్ సినిమా అనేది ఓల్డ్ కాన్సెప్ట్ భయ్య. ఒక ఎంటర్టైన్మెంట్ తో రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనేది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. 2014 సంక్రాంతికి కూడా 2 సినిమాలు రిలీజ్ అయింది భయ్య. 1 నేనొక్కడే ఎవడు మూవీ. ఈ 2 మూవీలు అంత బాగా ఆడలేదు భయ్య. తెలిసినంత వరకు ఈ సంక్రాంతికి ఎంత పెద్ద హిట్ లేదు. మహేష్ బాబు గారు నటించిన 1 నేనొక్కడే మూవీ బాగుంది కానీ అప్పటికి ఆడియన్స్ ఆటక్కోలే. ఎవడు మూవీ అనేది కూడా బాగుంది కానీ అంత 2015 అయితే పటాస్ మూవీ కళ్యాణ్ రామ్ నటించిన మూవీ అయితే సంక్రాంతి విన్నర్ నిలిచింది. ఆపోజిట్ గా వెంకటేష్ ఇంకా పవన్ కళ్యాణ్ నటించిన గోపాల మూవీ రిలీజ్ అయింది. దేవుడు కాన్సెప్ట్ తో రిలీజ్ అయిన ఒక యాక్షన్ కామెడీ ఫిలిం గా రిలీజ్ అయిన పటాస్కే ఆడియన్స్ ఆటక్కుంది. 2016 ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు కూడా చాలా బాగున్నాయి. నానక్ ప్రేమతో, సోగ్గాడ చిన్నాయన, ఎక్స్ప్రెస్, రాజా, డిటెక్టివ్ 4 సినిమాలకి మంచి టాక్ వచ్చింది. సంక్రాంతికి అయితే మంచి హిట్ అవ్వాల్సినవి 4 సినిమాలు. నానక్ ప్రేమతో మూవీ అయితే బాగుంది కానీ సోగ్గాడ చిన్నాయన ఒక సంక్రాంతి మూవీగా అయితే రిలీజ్ అయ్యి కలెక్షన్స్ లో కూడా టాప్ గా నిలిచింది. 2016 సంక్రాంతికి అయితే సోగ్గాడ చిన్నాయన సంక్రాంతి విన్నారు. 2017 ఈసారి బిగ్గెస్ట్ క్లాష్ జరిగింది. ఎందుకంటే చిరంజీవి గారు నటించిన ఖైదీ నెంబర్ 150, బాలయ్య గారు నటించిన గౌతమిపుత్ర, శర్వానంద్ నటించిన శతమానం భవతి. ఈ 3 సినిమాలకు మంచి టాక్ వచ్చినా కానీ చిరంజీవి గారు నటించిన ఖైదీ నెంబర్ 150 బాస్ ఈస్ బ్యాక్ మూవీకి అయితే ఆడియన్స్ ఆకట్టుకున్నారు. సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. 2018 నాకు తెలిసినంత వరకు తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో సంక్రాంతికి అసలు హిట్ సినిమా లేకపోవడం ఇదే మొదటిసారి. ఈ సంక్రాంతికి అయితే రంగుల రాట్నం, జయసింహ, అజ్ఞాతవాసి మూవీస్ అయితే రిలీజ్ అయింది. ఈ 3 మూవీస్ అంత బాగాలేదు. 3 మూవీస్ కూడా అంత బాగాలేదు భయ్య. అజ్ఞాతవాసి గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ రేంజ్ లో వచ్చేవి కానీ రాలే. 2019 అయితే వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ నటించిన F2 మూవీ అయితే సంక్రాంతి విన్నర్ గా అయితే నిలిచింది. పోటీగా F2 ఎన్టీఆర్ కథానాయుడు వినయ విధేయ రామ రిలీజ్ అయింది. ఎన్టీఆర్ కథానాయుడు వినయ విధేయ రామ అయితే అంత ఆడలేదు. కలెక్షన్స్ లో కూడా టాప్ గా నిలిచింది F2 మూవీ. విన్నర్ గా 2020 ఈసారి కూడా అన్ని మూవీస్ కూడా బాగానే ఉన్నాయి. సర్లేరు నీకు ఎవరు, అలా వైకుంఠపురంలో ఎంత మంచి వాడరా, ఈ 3 మూవీస్ కూడా చాలా బాగున్నాయి భయ్య. 3 కూడా పాజిటివ్ టాక్ వచ్చింది కానీ సంక్రాంతి విన్నర్ గా అయితే మాత్రం 2 సినిమాలు నిలిచాయి. సర్లేరు నీకు ఎవరు, అలా వైకుంఠపురంలో మహేష్ బాబు గారు నటించిన సర్లేరు నీకు ఎవరు చాలా బాగుంది. ఇంకా అల్లు అర్జున్ గారు నటించిన అలా వైకుంఠపురంలో కూడా చాలా బాగుంది భయ్య. 2 హిట్ అయ్యి. 2021 అయితే ఒంగోలు కాన్సెప్ట్ లో రిలీజ్ అయిన రవితేజ గారు తీసిన క్రాక్ మూవీ అయితే సంక్రాంతి విన్నర్ గా రిలీజ్ అయింది. ఈ మూవీకి తమిళ డబ్బుడ్ మాస్టర్, అల్లుడు అదర్స్, రెడ్ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ 3 మూవీస్ కూడా ఆడియన్స్ అంత ఆకట్టుకోలేదు కానీ ఒంగోలు కాన్సెప్ట్ లో వచ్చిన క్రాక్ మూవీని అయితే చాలా ఆకట్టుకున్నారు రవితేజ అన్న ఎనర్జీకి. 2022 2018 తర్వాత ఈ సంవత్సరమే పెద్ద హిట్ లేదు భయ్య అనుకుంటా నాకు తెలిసినంత వరకు. సంక్రాంతికి అయితే రౌడీ బాయ్స్, బంగారు రాజు హీరో అయితే రిలీజ్ అయింది. ఈ 3 మూవీస్ కూడా అంతగా ఎవరిని ఆకట్టుకోలేదు భయ్య. వీటికి కూడా పాజిటివ్ టాక్ రాలేదు కానీ కలెక్షన్స్ లో టాప్ లో నిలిచింది భయ్య మన బంగారు రాజు. అందుకే సంక్రాంతి 2023కి తెగింపు, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ఇంకా వారసుడు, కళ్యాణం, కమనీయం అయితే రిలీజ్ అయింది. సినిమాల్లో చిరంజీవి గారికి, బాలయ్య బాబుకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇంకా గట్టి వారు కూడా జరిగింది కానీ ఒక మెట్టు ఎక్కువలో ఉండడం వలన వాల్తేరు వీరయ్య అప్పట్లో సంక్రాంతి విన్నర్ గా అయితే రిలీజ్ అయింది. వాల్తేరు వీరయ్య అనేది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. 2024 సంవత్సరంలో గుంటూరు కారం, సైంధవ్, నాసామి రంగ, హనుమాన్ అయితే రిలీజ్ అయింది. ఈ అన్ని మూవీస్ చాలా బాగున్నాయి కానీ అన్ని మూవీస్ కి పాజిటివ్ టాక్ వచ్చింది. గుంటూరు కారం యావరేజ్ అయింది, సైంధవ్ డిజాస్టర్ అయింది, నాసామి రంగ సూపర్ హిట్ అయింది కానీ అన్ని మూవీస్ లో హనుమాన్ అయితే చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ అయింది భయ్య. అప్పుడులో కలెక్షన్స్ లో కూడా హనుమాన్ టాప్ నిలిచింది.
వీటన్ని మూవీస్లో అయితే దేవుడి కాన్సెప్ట్తో రిలీజ్ అయిన హనుమాన్ మూవీ అయితే సంక్రాంతి విన్నర్గా నిలిచింది. హనుమాన్ మూవీ అయితే సంక్రాంతి విన్నర్గా అయితే నిలిచింది. 2025కి అయితే గేమ్ చేంజర్ డాకుమారా సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే రిలీజ్ అయింది. ఇట్లా గేమ్ చేంజర్ ని పక్కన పెడితే 2 మూవీస్కి అయితే మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. వీటన్నిటిలో అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే ఒక కామెడీ ఫిల్మ్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ అయితే చాలా బాగా ఆకట్టుకుంది. అప్పుడు కలెక్షన్స్ లో కూడా టాప్ గా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం. 2025కి అయితే సంక్రాంతికి వస్తున్నాము ఒక కామెడీ ఫిల్మ్ గా రిలీజ్ అయ్యింది. 2025కి అయితే సంక్రాంతికి వస్తున్నాము సంక్రాంతి గా నిలిచింది. 2026 కూడా బిగ్గెస్ట్ క్లాస్ జరిగింది. ప్రభాస్ నటించిన రాజ్సాబ్, చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ గారు, రవితేజ గారు నటించిన భరతమాస్యాలకు విజ్ఞప్తి, తర్వాత నటించిన నారి నారి నడుమమ్మరారి, నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా రాజు, ఈ అన్ని మూవీస్కి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది భయ్య. వీటిల్లో ఏ మూవీ అయితే సంక్రాంతి విన్నర్గా నిలుస్తుందో కింద కామెంట్ చేయండి. నేనైతే అనగనగా ఒక రాజు అనుకుంటున్నాను. ఇన్ని సంక్రాంతి మూవీస్లో ఈ ఒక్క సంక్రాంతికి అన్ని మూవీస్కి కూడా పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. మీరు ఇందులో ఏ మూవీ అయితే సంక్రాంతి విన్నర్గా నిలుస్తుందో అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్, ఫస్ట్ షేర్, ఫస్ట్ కామెంట్ చేస్తే గివ్ అవే వేస్తాను. థ్యాంక్ యూ.